ఆషా చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ, చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ, రాశాడు ఆ బ్రహ్మ రాత, ఎట్లు రాశాడు ఆ బ్రహ్మ రాత, రాశాడు ఆ బ్రహ్మ రాత, ఎట్లు రాశాడు ఆ బ్రహ్మ రాత, చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ, చేశాడు బ్రహ్మ ఈ మట్టి బొమ్మ. వందనములు వందనము మౌనము వహించుచున్నారు. మంగళహారతి ఇచ్చి మేలుకొలిపెదరు. చేశాల
తాతగారు ఈ బాలుడు ఎవరు? మీ పాదముల యొద్ద అతి దీనుడే విలపించుచున్నాడు. అమ్మాయేశ్వరి తాతగారు దీర్ఘాయుష్మాన్ బావ జగములు కడుమాయలుకే అగణితముగా సృష్టి చేసి అఖిలము నీవై జగముల మాయల కలుగని జగదీశ్వరం నీకు జయమగుగాక. తాతగారు వాణి మనసెటులను అమ్మాయేశ్వరి ఈ సింహాసనం అధిష్ఠింపము.
తాతగారు ఈ బాలుడు ఎవరు? అమ్మా ఈశ్వరి, తాతగారు పదము తోడుదవినవే, దూదేవుల సిద్ధుడిపుడు పులి జన్మల ఆదేశమైనందున వేదాంత రహస్యమెంగా వినదోడినా. వరదనే బ్రహ్మ వినదాయవే. ఆధారమగు భక్తి ఆధారమగోరితే ఏ దారి చూపినా ఎన్నో బొమ్మలు వినగోరినా. వరదనే బ్రహ్మ వినదాయవే. తాతగారు తన తల్లిదండ్రుల సైతము కుమారి గుణగణములు పరీక్షించక ముందే వారికి పెత్తనము ఎట్లా ఇచ్చేదవు తాతగారు? అట్లా అయినచో ఒకసారి అడిగి చూచేదము. ఒకవేళ అడిగినచో అడిగినప్పుడు చెప్పగూడునా బ్రహ్మాండధరము, ఈశాన్యధరము, పరశురాయధరము, అడిగినప్పుడు చెప్పగూడునా. అడిగినప్పుడు చెప్పుటకు ఇది పడుచుల కలబంటి పుణ్యం.
మాహేశ్వరి, తాతగారు. అందులకే కదా తల్లి నేను పిలిపించినది. మంచిది, అలాగనే పరీక్షింపము. నాకు పూజకు వెళ్ళినది, నేను పోయి వచ్చేదను. అటులనే తాతగారు. తాతగారు వచించిన సిద్ధుడు ఇతడే కాబోలు. నాయనా సిద్ధ, విష్ణు మహేశ్వరులకే అలివి కాకపోయిన పరశివాయుగము అట్టిది నీకు చిక్కదు నాయన. నా మాట విని నీ గృహమునికి ఏగుము. నేను ఎంత మాత్రం పోదలను తల్లి.
సిద్ధ, తల్లిదండ్రులను వదిలి దేవుడు దైవము అనే మూఢభక్తితో పరశివాయోగము సామాన్యము కాదయ్యా. పరశివాయోగము సామాన్యమా సిద్ధ? సామాన్యము కాదే, సత్కరుణ సేవ చేయగల సామాన్యము కాదే, నిజకరుణ సేవ చేయగల సామాన్యము మూడు ఇండ్ల
నాయన సిద్ధ. నీ భక్తికి కడు సంతోషించి తిని గురుని దైవము ధ్యానముతో ఎల్లప్పుడూ పూజించుము నాయన. ధన్యుడును తల్లి, ధన్యుడును. అమ్మ, నాడి నిర్ణయము పిండోత్పత్తి తెలియజేయము తల్లి. అలాగే సిద్ధ, వినుము. నా ఆది అనాది నిలిపే నిర్గుణము, నిర్గుణమే ఒక వికారము, వికారము యందు మమకారము, మమకారము యందు శక్తి, శక్తి యందు శబ్దము, అంతటి శబ్దము పుట్టి ప్రణయమైన ద్వారము వల్ల సూర్యుడే చంద్రుడాయను. పిండోత్పత్తి అనగా నాయన సిద్ధ, ఆకాశమే పురుషుడై పృథ్వీ స్త్రీ అయి రెండు రమ్యింపగా రవము కలిగి, రవము వలన బిందువు ఏర్పడి, రవము వలన జలము ఏర్పడి, జలము వలన పృథ్వీ యందు పైరులాయను, పైరుల వలన జలము ఏర్పడి, జలము వలన అన్నరసము ఏర్పడి, అన్నరసము వలన బిందువు ఏర్పడి, ఆ బిందువే అండపిండ బ్రహ్మాండములకు హేతువులాయన నాయన. ఇదియే నాడీయు పిండోత్పత్తి యొక్క ఉద్దేశము. ధన్యుడునైతును తల్లి, ధన్యుడునైతును. తాతగారు, ఈ సిద్ధుడు సామాన్య మానవుడు కాదు, ఈ స్వాంశ సంభూతుడు కావున పరబయలు తెలుపుటకు నాకును సిద్ధమే తాతగారు. అమ్మా ఈశ్వరి, నీ భక్తి శ్రద్ధలకు మెచ్చితిని. అమ్మా ఈశ్వరి, తాతగారు, పైడి ఇచ్చత భావికాలగతులు, ఇచ్చత భావికాలగతులు ఇంపుగ తెలిపెద బాలికామణి మెచ్చితి నీదు పలుకులు, మెచ్చితి నీదు సత్ప్రవర్తన ఎత్తిన పూతావుల విర్వదగ పర్వముడిన నాయన సిద్ధ, గురుదేవా, గురుభావము తెలియని తరము కాదు, నా మాట వినుము. తాతగారు, ఇక నాకు సెలవు ఇమ్ము. మంచిది, పోయిరం, అలాగనే పోయిరం. ఆ. వినరూరి శ్రీఫలమాల, నీవు వినగోరి శ్రీమూర్తి పాట. తనవు ధనము మనసు సద్గురుని పాద, వనజాము
నాయన సిద్ధ, నాకు పూజకి వెళ్ళినది పోవుదము రమ్ము. ఓదే ఓదే ఓ దేవదేవా వైకుంఠవాస నీకు వందనమయ్యా నీలాగనా. ఓ దేవదేవా ఇప్పుడు ఈశ్వరి మాతకు ఒక చిరు సత్కారం, వెంటనే మళ్ళీ నాటకం ప్రారంభమవుతుంది. కాబట్టి దయచేసి మీరు అయితే ఇప్పుడు ఆడినటువంటి బ్రహ్మంగారు, సిద్ధయ్య, నక్కగూడెం వాస్తవ్యులు, మరి పోయిన సంవత్సరం కూడా మనం బ్రహ్మంగారు నాటకం పెట్టినప్పుడు సిద్ధయ్య పాత్రధారి
ఆదంబ సీన్లో ఆడాడు. ఇప్పుడు కూడా చాలా చక్కగా మరి పోషించారు. బ్రహ్మంగారిగా ఆడినటువంటి బ్రహ్మేంద్రరావు గారు, మరి వారు సొంతంగా అక్కడ బ్రహ్మంగారి గుడిలో పూజారి గారు, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా. మరి పోయిన సంవత్సరం మన దగ్గర బ్రహ్మంగారిగా ఆడినటువంటి పుల్లయ్య గారి సొంత అల్లుడు, మరి వాళ్ళిద్దరు బావమరుదులు అనమాట. వాళ్ళిద్దరు బ్రహ్మంగారి సిద్ధయ్య ఎంతో చక్కగా మరి యొక్క సీన్ను పండించారు. అమ్మాయి లక్ష్మి కూడా వారికి సమానంగా ధీటుగా పాడారు. ఈరోజు చాలా చక్కగా ఉంది. ఇంకా ముందు ముందు మంచి మంచి సీన్లు ఉన్నాయి. ముత్తి కక్కడు, మరి ఇంకా బ్రహ్మంగారు చాలా మంచి పాత్రలు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా చివరి వరకు ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం.